ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సీబట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. లారీ డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారి 48 పై గోర్లత్తు క్రాస్ వద్ద వేకోజామున 3 గంటలకు ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు. చిత్రదుర్గ, తమకూరు జిల్లాల పరిధిలోని అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అతివేగం, పొగమంచు కారణమని భావిస్తున్నారు. ఇక ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్లు దూకి తప్పించుకున్నారు. మరికొందరు ప్రయాణికులు అద్దాలను పగలగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. బస్సుతో పాటు కంటైనర్ లారీకి కూడా మంటలు వ్యాపించాయి. ప్రయాణికుల్లో కొంతమందికి గాయాలయ్యాయి. వారిని సిరా, హిరాయూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైట్ కి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్లో అందిస్తారు. ఎస్ గోపీనాథ్, మొత్తానికి చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారిపై అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? సోని, మొత్తం మీద కర్ణాటకలో ఏదైతే ఇక్కడ ఈ చిత్రదుర్గ గోకర్ణ వద్ద వెళ్తున్నటువంటి ఏదైతే ప్రైవేట్ బస్సు కావచ్చు, లారీ ఢీకొట్టిన సందర్భంలో ఇప్పటికే దాదాపుగా అంటే 17 మంది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. దాదాపు 20 మంది చనిపోయినట్లు చెప్తున్నారు. ఎందుకంటే లారీలో ఎంతమంది ఉన్నారనేది ఇప్పటి వరకు కూడా గుర్తించలేకపోతున్నారు. బస్సులో మాత్రం అంటే టికెట్స్ బుకింగ్ సందర్భంగా కావచ్చు, లేదంటే ఆధార్ ఇవన్నీ కూడా పరిశీలన చేసుకుని ఇంతమంది 33 మంది ఉన్నట్లు చెప్తున్నారు. అయితే లారీలో అంటే ముందర ఉన్నటువంటి భాగంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది చనిపోయారనే దానిపైన కూడా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఇంత ఘోరానికి సంబంధించి ఎందుకంటే క్రిస్మస్ వేడుకలు అంటే 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా చాలా అందరూ కూడా పెద్ద ఎత్తున పండుగ జరుపుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో తెల్లవారుజామున ఈ ఘటన చాలా దుర్గా అని చెప్పుకోవచ్చు. దీనిపైన అంటే కర్ణాటక ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అంటే దర్యాప్తు ప్రారంభించింది. అక్కడ ఆర్టీఓ అధికారులు కావచ్చు, అదేవిధంగానే స్థానిక పోలీసులు వాళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి వెళ్లి ఏదైతే చనిపోయిన వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగానే అంటే తీవ్రంగా గాయపడిన వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 20 మంది వరకు కూడా చనిపోయారు. మిగిలిన అంతా ఇంకొక 15 మంది వరకు కూడా తీవ్రంగా గాయపడినట్లు చెప్తున్నారు. అయితే జాతీయ రహదారి పైన కూడా పూర్తిగా కూడా దాదాపుగా 10 కిలోమీటర్ల వరకు కూడా వాహనాలన్నీ ఆగిపోయాయి. ఎందుకంటే ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడం, అంటే లారీ ఢీకొట్టిన సందర్భంలో బస్సు తగలబడడం, దాని తర్వాత లారీ కూడా పూర్తి స్థాయిలో కూడా ధ్వంసమై తగలబడిన నేపథ్యంలో పూర్తిగా కూడా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇంతమంది చనిపోయారు కాబట్టి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక భయానక పరిస్థితులు ఆ చుట్టుపక్కల దాదాపు ఒక 10 కిలోమీటర్ల వరకు కూడా వ్యాపించినటువంటి పరిస్థితి. అయితే దాదాపు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా స్థానికులు వాళ్ళందరూ కూడా పరుగులు పెట్టి అక్కడ పరుగులు తీసి అక్కడ స్థానికులు వాళ్ళందరినీ కూడా ఏదైతే బస్సులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా 20 మంది వరకు కూడా చనిపోయినట్లు చెప్తున్నారు. మొత్తం మీద పూర్తి స్థాయిలో దీనిపైన దర్యాప్తు జరుపుతున్నారు. ఇంత ఘోరానికి పాల్పడినటువంటి అంటే అతి వేగంగా లారీ డ్రైవర్ వచ్చిన కారణంగానే, అది కాకుండా నిద్రమత్తులో ఉన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు మాత్రం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద దర్యాప్తులో మరికొన్ని అంటే అన్ని కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే భారీగా అంటే ప్రొక్రైన్లు అక్కడికి తరలించి ఏదైతే పూర్తిగా తగలబడినటువంటి బస్సుని అదేవిధంగానే ఆ శిథిలాలని వాటన్నిటిని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఫోరెన్సిక్ నిపుణులు వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకుని చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి పంచనామా నిర్వహించి దాని తర్వాత బంధువులకి, కుటుంబ సభ్యులకి వాళ్ళకందరికీ కూడా అప్పగించే అవకాశం అయితే ఉంది. అయితే గతంలో ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఇలాంటి ఘటనలు ఇంత అంటే రోడ్డుకు సంబంధించి సేఫ్టీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే ఎందుకు ఇంత ఘోరంగా ప్రమాదం జరిగింది, ఇట్లా అన్ని కోణాల్లో కూడా అంటే నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన అధికారులు కావచ్చు, అదేవిధంగానే స్థానిక అంటే ట్రాన్స్పోర్ట్ అధికారులు పరిశీలన చేస్తున్నప్పటికీ కూడా గతంలో ఇప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరగలేదనేది మాత్రం అంటే రిపోర్ట్స్ చెప్తున్నాయి. అందులో భాగంగానే ఇది కేవలం నిద్రమత్తులో లేదంటే అతి వేగంగా వచ్చిన కారణంగానే ఈ లారీ డ్రైవర్ ఈ బస్సును ఢీకొట్టినట్టు కూడా చెప్తున్నారు. మొత్తం మీద దర్యాప్తు అయితే ప్రారంభమైంది. పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. సోని, ఎస్ గోపీనాథ్, అలాగే చూసుకుంటే మొత్తానికి బస్సు అద్దాల పగలు కూడా అయితే ప్రాణాలు కాపాడుకున్నారు కొందరు ప్రయాణికులు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ప్రయాణికులు ఏం చెప్తున్నారు, అలాగే ఈ సజీవ దహనమైన వారికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా వచ్చారా, దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఏంటి?
అంటే ఈ బస్సు ఇంత భారీగా తగలబడడానికి కూడా కారణము ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ట్రాన్స్పోర్ట్ అధికారి, ఎందుకంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో ఎన్నో రకాల, ఎందుకంటే కర్ణాటక నుంచి వచ్చే బస్సులు కానీ, అదేవిధంగానే ఏపీ తెలంగాణ నుంచి ఇట్లా కర్ణాటక వెళ్లే బస్సులు కావచ్చు, లేదంటే తమిళనాడు ఇట్లా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇటువైపు వచ్చే బస్సులు కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రమాదాలు జరగడానికి గల కారణాలు జరిగిన సందర్భంలో ప్రయాణికులు తప్పించుకోకుండా ఉండడానికి ఇబ్బందులు ఎందుకురా అంటే అక్కడ లోపల వేస్తున్నటువంటి లాక్స్ ఏదైతే ఉంటాయో ఆ లాక్స్ ఒక్కసారిగా హైడ్రాలిక్ లాక్స్ ఉండడం, దానివల్ల ఆ ప్రమాదం జరిగిన సందర్భంలో అవి ఓపెన్ కాకపోవడం కారణంగానే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది అనేది ఒక అంచనా వేయడం జరిగింది. మరోవైపు ప్రమాదాలు జరిగిన సందర్భంలో ఎక్కువగా అంటే షోరూమ్ నుంచి వచ్చేటటువంటి ఈ బస్సులు ఒకవైపు అయితే, బయట వచ్చిన తర్వాత ఇంటీరియర్ కు సంబంధించి లోపల రకరకాలుగా అంటే ప్రయాణికులు ఆకట్టుకోవడానికి ఎన్నో రకాల ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అందువల్ల ఒకసారిగా ప్రమాదం జరిగిన వెంటనే అగ్నికీలలు భారీగా ఎగిసిపడి పూర్తిగా కూడా బస్సులన్నీ కూడా తగలబడిపోతున్నాయి. అందులో ఎంతో మంది ప్రాణాలు చనిపోతున్నారు. వాటిపైన కట్టడి చేయాలని ట్రాన్స్పోర్ట్ అధికారులు ప్రభుత్వాలకు నివేదిక ఇస్తున్నప్పటికీ కూడా ఏదైతే ప్రైవేట్ మాఫియాగా తయారైనటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలకు సంబంధించి మాత్రం ఆ రకంగా ఎక్కడా కూడా చర్యలు తీసుకోవడం లేదు. అందుకు ఉదాహరణ ఇవాళ జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా, అంటే ప్రమాదం జరిగిన వెంటనే ఆ బస్సులో సంబంధించి పరిశీలన చేస్తే పూర్తి స్థాయిలో కూడా ఇంటీరియర్లు కావచ్చు, లేదంటే లోపల ఉన్న వస్తువులు, అదేవిధంగానే ట్రాన్స్పోర్ట్ కి వెళ్లే సందర్భంలో అందులో ఉన్నటువంటి బ్యాగ్స్ కంప్లీట్ గా కూడా మొత్తం కాగితంతో ఏర్పాటు చేసినట్టుగా, అది కాకుండా పత్తి, దూది ఇలాంటి పదార్థాలతో ఏర్పాటు చేసినట్టుగా గుర్తించడం జరిగింది. అందువల్లనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, అందులో చాలా మంది సజీవ దహనం అయ్యారనేది ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. మొత్తం మీద ఎంతో మంది దాదాపు 20 మంది వరకు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఈ ఘటనకు సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. అయితే పూర్తిగా అంటే బాడీస్ అన్ని కూడా అంటే ఖాళీ బూడిదయ్యాయి కాబట్టి వాటికి సంబంధించి అంటే పంచనామా నిర్వహించి వాళ్ళ బంధువులకి, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అప్పగిస్తామంటూ కూడా కర్ణాటక ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే దాదాపుగా ఇప్పటికే 20 మంది చనిపోయినట్టు చెప్తున్నారు కాబట్టి మరికొంతమంది కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గోపీనాథ్.